అందరికీ నమస్కారం. తల్లి జాగ్రత్త. పాస్పోర్ట్, వీసా కాగితాలు బ్యాగులో జాగ్రత్తగా పెట్టుకో. న్యూయార్క్లో నీ తోటి వారంతా ఎటు వెళుతుంటే అటు వెళ్ళు. సూట్ కేసులు తీసుకొని వెళ్ళేటప్పుడు చూసి జాగ్రత్తగా తీసుకో. లగేజీ స్లిప్ పెట్టుకున్నావా? బోర్డింగ్ పాస్ చూపించాలి ప్లేన్లో ఎక్కే ముందు. ఇదిగో వీరు తెలుగువారు, న్యూయార్క్ వెళుతున్నారట. నీకేమీ భయం లేదు. నిన్ను జాగ్రత్తగా బయటి వరకు తీసుకొని వెళ్ళి శ్రీరామ్కి అప్పగిస్తాము అని చెప్పారు. అత్తగారింటికి మొదటిసారిగా, అందులో దేశం కాని దేశం వెళుతున్న కూతురికి, ఆంధ్రప్రదేశం ఎన్నడూ దాటని కూతురికి మొదటిసారిగా ఒంటరిగా ప్రయాణమవుతుంటే ఓ తండ్రి పడే ఆరాటం, ఆదుర్త, భయం అది. బొంబాయి వరకు దిగబెట్టడానికి వచ్చిన తండ్రి ఆఖరిసారి చెప్పే జాగ్రత్తలు అవి. పర్వాలేదు నాన్న, మీరేమీ కంగారు పడకండి, వీళ్ళు తోడున్నారుగా. గుండెల్లో గుబులున్న తండ్రికి ధైర్యం చెప్పింది విజయ. అమెరికా సంబంధం, ఇంజనీరు, రావటం చూవటం, నచ్చటం, పెళ్లి అంతా 15 రోజులలో ఏదో కలలో మాదిరిగా అయిపోయింది. వారం రోజులు కొత్త భర్తతో ఊటీ వెళ్ళి హనీమూన్ కాగానే ముందు వెళ్ళి వీసా కాగితాలు, టికెట్టు అవి పంపిస్తానంటూ బోస్టన్ వెళ్ళిపోయారు శ్రీరామ్. స్టూడెంట్ వీసా మీద ఉన్నాడు కనుక నెల 15 రోజులలో వీసా కాగితాలు, టికెట్టు పంపుతూ బయలుదేరి రమ్మని ఫోన్ చేశాడు. న్యూయార్క్ వచ్చి రిసీవ్ చేసుకుంటాను అని అన్నాడు. పుట్టింది, పెరిగింది, చదివింది విశాఖపట్నం. అమ్మమ్మగారి ఊరు కాకినాడ, అత్తగారి ఊరు రాజమండ్రి. ఇవి దాటి బయటికి వెళ్ళింది లేదు. స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ, ఎంఎస్సీ కాగానే పెళ్ళి. అసలు ఆలోచించటానికన్నా టైం లేకుండా ఒకదాని వెంట ఒకటి జరిగిపోయి మిసెస్ శ్రీరామ్ అయిపోయి అమెరికాకి ప్రయాణం కట్టింది విజయ. సెక్యూరిటీ చెక్ అని వినపడింది. పదమ్మ పిలుస్తున్నారు. రామనాథం గారి గాబరా. కొంచెం కొంచెం అని అంటూ తల్లి సర్దిన పచ్చళ్ళు, పొడులు, స్వీట్లు ఉన్న షోల్డర్ బ్యాగు ఎత్తి భుజాన వేసుకుంటుంటే భుజం దిగలాగింది అలవాటు లేని బరువుకి. అది చూసిన తండ్రి హృదయం గిలగిలలాడిపోయింది. ఏంటో అక్కడెవరూ ఉండరు. ఎంతెంత సూట్ కేసులు మోసుకొని ప్రయాణం చేయాలి. కాస్త ఎవరినన్నా సహాయం అడుగు తల్లి. పదమ్మా, అదిగో వారు కూడా వెళుతున్నారు. వారి వెనకే ఉండు. రామనాథం గారి కళ్ళు నిండాయి. విజయ బేలగా నాన్నా అని అంటూ తండ్రి భుజం మీద తలవాల్చింది. జాగ్రత్తమ్మా, వెళ్ళగానే ఫోన్ చేయించు. అంతవరకు మాకు దిగులు పట్టుకున్న గొంతుతో అన్నారాయన. మీరేమీ వర్రీ అవ్వకండి సార్. న్యూయార్క్లో మీ అల్లుడికి అప్పగించే పూచీ మాది, నవ్వుతూ భరోసా ఇచ్చారు ఓ తెలుగాయన. రామనాథం గారు కూతురిని చెయ్యి పట్టుకొని సెక్యూరిటీ వైపు నడిపించుకొని వెళ్ళి విజయ లోపలికి వెళ్ళగానే ప్లేన్ టేకాఫ్ కనపడే చోటుకి వెళ్ళారు బరువెక్కిన గుండెతో. భర్త దగ్గరికి వెళుతున్న ఆనందం, విదేశాలు చూడబోతున్నందుకు ఆనందంతో మనసు ప్లేనుతో పాటు గాలిలో ఎగిరింది. కన్నవాళ్ళని వదిలి వెళుతున్న బాధని మరిపిస్తూ ప్లేను కను మరుగయ్యేంతవరకు చూసి వెనుతిరిగాడు తండ్రి. న్యూయార్క్లో మహాసముద్రం లాంటి ఆ ఎయిర్పోర్ట్లో అన్ని చెకింగ్లు ముగించుకొని సూట్ కేసుల ట్రాలీ తోసుకుంటూ లాంజ్లోకి రావటానికి 2 గంటలు టైం పట్టింది. ఎంట్రన్స్ దగ్గర ఆరాటంగా ఎదురు చూస్తున్న శ్రీరామ్ని చూశాక మనస్సు కాస్త కుదుటపడింది. శ్రీరామ్ ఆరాటంగా ఎదురెళ్ళి ట్రాలీ తీసుకొని అబ్బా 2 గంటలైంది ప్లేన్ ల్యాండ్ అయి. ఎంతసేపు పట్టింది, వచ్చారా లేదా అని ఒకటే కంగారు పడ్డాను. బాగా క్యూలు ఉన్నట్లుగా ఉన్నాయి అని పలకరించాడు. భర్తతో ఇంకా అట్టే పరిచయం లేని విజయ సిగ్గుపడుతూ తలదించుకుంది. శ్రీరామ్ అది చూసి నవ్వి భుజం చుట్టూ చెయ్యి వేసి కమాన్, ఇంకా పెళ్లి కూతురులా సిగ్గుపడుతున్నావేమిటి అని అన్నాడు. విజయ నవ్వి అబ్బా ఏం ఎయిర్పోర్టు, ఎంత క్యూ, కాళ్ళు పీక్కుపోయాయి. ఈ సామాను మోసేసరికి తాతలు దిగొచ్చారు అని అంది. ఇదేమీ ఇండియా కాదమ్మగారు, 4 రూపాయలు పడేసి సామాన్లు మోయించడానికి. ఇక్కడ ఎవరి సామాన్లు వారే మోసుకుంటారు. అదే అలవాటవుతుంది నీకింకా కొత్తగా అని అన్నాడు. అన్యాయం సార్, ఈవిడ చూడండి, మీరు కనపడగానే మమ్మల్ని మర్చిపోయింది. కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పలేదు. తెలుగతను నవ్వుతూ కంప్లైంట్ చేశాడు. విజయ నాలిక కరుచుకుంది. సారీ, ఈయన న్యూయార్క్లో ఉంటారు. నాకు చాలా సహాయం చేశారు. థ్యాంక్ యూ సార్, గ్లాడ్ టు మీట్ యూ. ఇద్దరు మగవాళ్ళు హ్యాండ్ షేక్ ఇచ్చి పరిచయాలు చెప్పుకొని సెలవు తీసుకున్నారు. మళ్ళీ కలుద్దాం అని అనుకుంటూ బయటికి వచ్చి కారు పార్కింగ్ నుంచి
కారు తెచ్చి సామాన్లు సర్దాడు. వేల కొద్దీ పార్క్ చేసిన కారులని, నిమిషానికో ప్లేన్ రావటం పోవటం, ఆ హడావుడి అంతా కొత్తగా తెల్లబోతూ చూసింది విజయ. పద, కారెక్కు, దీనికే అలా ఆశ్చర్యపోతూ నిలబడిపోకు అని అన్నాడు. విజయ సిగ్గుపడి కారెక్కింది. హైవే మీద న్యూయార్క్ నుంచి బోస్టన్ 2:30-3 గంటల ప్రయాణం. ఆ రోడ్లు ఇటు 4 అటు 4 వరుసల రోడ్లు, ఫ్లైఓవర్లు, చేమల బారులా రయ్యమని దూసుకుపోతున్న కార్లు, 80-90 కిలోమీటర్ల వేగంతో పెడుతున్నా ఎక్కడా కుదుపు, ధూళి అన్నాలేని రోడ్లు అన్నీ వింతగా చూడసాగింది. కొత్త భర్త, పెళ్ళై వారం కూడా గడపని భర్త పక్కన ఉన్న అతని కంటే ఆ పరిసరాలే ఆమెని ఆకర్షణలో పడేసి మైమరిపించాయి. ఏంటి విశేషాలు చెప్పు, ఆ రోడ్డు అవి తర్వాత చూద్దువు గాని, ఇక ఇక్కడే ఉంటావుగా, మాట్లాడు, శ్రీరామ్ కినుకుగా అన్నాడు. విజయ చప్పున తెలివి తెచ్చుకున్నట్లు చూపు తిప్పుకొని నవ్వింది. సాయంత్రం 7:30 చీకటి పడలేదు సరికదా, ఏ 4 అయినట్లుగా వెలుతురుగా ఉంది. కారు బోస్టన్ చేరేసరికి ఓ 2 బెడ్ రూమ్ బంగళా అతనిది. ఇంటి ముందు చిన్న లాను, సీజన్ ఫ్లవర్స్ ఉన్న తోట విజయకి స్వాగతం చెప్పింది. ఇల్లు ముచ్చటగా, డ్రాయింగ్ రూమ్, డైనింగ్, కిచెన్, 2 బెడ్రూమ్లు, ఇల్లంతా కార్పెట్టు, అన్నీ కొత్త సామాను, ఫర్నిచర్. ఇల్లు చూసి మురిసిపోయింది. శ్రీరామ్ కారులో నుంచి సామాన్లు తెచ్చి గదిలో పెట్టేలోగా ఓసారి ఇల్లంతా కలియ తిరిగింది. అన్నిటికంటే తళతళలాడే బాత్రూంలు, ఫిట్టింగులు చూసి ఎంత బాగున్నాయో అని అనుకుంది. బాగుందా? దేవిగారికి ఇల్లు నచ్చిందా? నీకోసం అన్నీ కొని కష్టపడి సర్దాను. వారం రోజులుగా ఇదే పని. విజయ భుజాల మీద చేతులు వేసి కళ్ళలోకి ప్రేమగా చూశాడు. విజయ తలదించుకొని అతని గుండెల్లో ముఖం దాచుకుంది. ఆ తర్వాత కాలింగ్ బెల్ మోగింది. శ్రీరామ్ ఆఫీస్కి వెళ్ళాక సావకాశంగా డస్టింగ్ చేస్తున్న విజయ ఆశ్చర్యంగా తలుపు తీసింది. ఎదురుగా ఫారెన్ యువతి, చేతిలో 2 ఏళ్లు పైన ఉన్న బాబుని ఎత్తుకొని నిలబడి ఉంది. ఎవరో ఇరుగు పొరుగు ఆవిడ. తను వచ్చిందని చూడటానికి వచ్చిందేమో అని సందిగ్ధంగానే చూస్తూ నవ్వి కమిన్ అని మర్యాదగా ఆహ్వానించింది. ఆమె గుమ్మంలోంచి లోపలికి వచ్చి శ్రీరామ్, శ్రీరామ్ అని అంటూ యూ యూ అని అంది. ఆమె ఆశ్చర్యపోయినట్లు చూసింది. ఐ ఫ్రెంచ్, నో ఇంగ్లీష్ అని అంది మాటలు తడుముకుంటూ. విజయ తడబడుతూ ఈవిడ ఇంగ్లీష్ రాదంటుంది, ఎలా అని అనుకుంటూ సైగ చేసి కమ్ సిట్ డౌన్ అని అంది. ఆమె సందేహిస్తున్నట్లు లోపలికొచ్చి కూర్చుంది. ఆమె తెల్లగా ఫారినర్ లా ఉన్నా ఆ బాబు మాత్రం చామల ఛాయలో ఇండియన్ పోలికలతో ఉన్నాడు. హూ ఆర్ యూ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఇంగ్లీష్ వత్తి వత్తి నెమ్మదిగా మాట్లాడింది. అర్థం అవుతుందేమో అని. రామ్ ఆఫీస్ అని అడిగింది. రామ్ అంటూ ఇంత చనువుగా పిలుస్తుంది. ఈవిడెవరో, ఎందుకొచ్చిందో విజయకు ఏమీ అర్థం కాలేదు. మీరెవరు అని అన్నట్లు సైగ చేసింది. మీ సుశాన్. రామ్ రా అని అంటూ చేతిలో ఉన్న బాబుని చూపింది. రామ్ బేబీ అని అంది మళ్ళీ. విజయ గుండె ఒక్క క్షణం లయ తప్పింది. మళ్ళీ టేబుల్ మీద ఉన్న శ్రీరామ్ ఫోటో వైపు చేతిలో బాబును చూసి రామ్ బేబీ అని అంది. విజయ ముఖం నల్లబడింది. ఏంటి, రామ్ కొడుకా? ఈవిడని రామ్ పెళ్లి చేసుకున్నాడా? పెళ్ళాడు కూడా ఉండగా, ముందే పెళ్ళై బాబు కూడా ఉండగా మళ్ళీ తననెందుకు చేసుకున్నాడు? మోసం చేశాడా? ఎంత దగా! వారం రోజులుగా అనుభవించిన ఆనందమంతా గాలి తీసిన బెలూన్లా చప్పబడిపోయింది. కావాలని తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నారా? ఇదంతా దాచి ఇండియా వచ్చి తనని చేసుకున్నాడా? ఇదంతా దాచిపెట్టి ఇండియా వచ్చి తనని పెళ్లి చేసుకున్నాడా? ఇదివరకు చూసిన ఓ సినిమాలో జయప్రదని చిరంజీవి ఎలాగే పెళ్లి చేసుకొని తీసుకొని వస్తాడు. ఫారెన్ భార్యను ఉంచుకొని ఇంట్లో పని మనిషిలా ఉండటానికి పెళ్ళాడి తెచ్చి నానా బాధలు పెట్టాడు. ఈ మధ్య కూడా ఎవరో చెప్పుకుంటూ ఉంటే వింది. అక్కడ ఫారెన్ లేడీని పెళ్ళాడి తల్లిదండ్రుల మాట కాదనలేక ఇండియాలో మరొకరిని పెళ్ళాడి వెళ్ళిపోయి రాలేదని చెప్పుకున్నారు. ఫారెన్ సంబంధం అని అనగానే ఎగిరి గంతేస్తారు. ఇక్కడ జరిగే సంగతులు అక్కడికి ఎవరికి తెలుస్తాయి? కొందరు పెద్దవాళ్ళు మాట కాదనలేక చేసుకొని, కొందరు ఆ భార్యని ఇంటి పని కోసం, పిల్లల్ని కని వంశ వృద్ధి కోసం చేసుకొని ఆ ఫారెన్ లేడీతో సరదాలు సరసాల కోసం ఉంచుకుంటారు అని వింది. ఇది నిజమా? శ్రీరామ్ ఎంత మర్యాదగా కనిపించాడు, తన మీద ఎంత ప్రేమ చూపాడు, తను అదృష్టవంతురాలిని అని
తను తనవారు మురిసిపోయారు. తన అదృష్టం నీటి బుడగేనా? క్షణంలో విజయని 1,00,000 ఆలోచనలు చుట్టుముట్టాయి. విజయ ముఖంలో కలవరం గుర్తించినట్లు జాలిగా చూసి సారీ అని అంది. విజయ నోరు పెగిల్చుకొని, మీరు అతన్ని పెళ్లి చేసుకున్నారా? మ్యారేజ్ అని అంటూ చేతి ఉంగరం చూపిస్తూ అంది. నో అని అంటూ తల అడ్డంగా తిప్పింది. శ్రీరామ్ బేబీ అని అంది మళ్ళీ బాబును చూపించి. అంటే సరదా కోసం ఆమెను వాడుకొని కొడుకుని కన్నాడన్నమాట. ఇదంతా దాచి తనని సాంప్రదాయంగా పెళ్ళాడాడన్నమాట. చీటింగ్, ఎంత మోసం, దగా. ఐ గో కమ్ టుమారో టెల్ శ్రీరామ్ అని లేచి వెళ్ళిపోయింది సుశాన్. విజయ సోఫాలో కూలబడింది. ఆమె మెదడు మొద్దుబారిపోయినట్టుగా అయిపోయింది. వచ్చి రాగానే ఏమిటి అపశృతి? ఇప్పుడు తనేం చేయాలి? రామ్ని నిలదీసి అడుగుతుంది. అది నిజమైతే తనేం చెయ్యాలి? తనని దాసి పనికే తీసుకొస్తే తన గతేమిటి? తల్లిదండ్రులకు చెప్పి ఇండియా వెళ్ళిపోవాలా? ఈ దేశం కాని దేశంలో ఒంటరిగా తానేం చెయ్యాలి? ఆలోచిస్తుంటే దుఃఖం ముంచుకొచ్చింది. ఓ గంట సేపు ఏడ్చాక కాసేపు ఆలోచించి ముందసలు రామ్ ఏం చెప్తాడో వినాలి. ఇలా సుశాన్ వచ్చింది అని అంటే అతని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. అప్పటికైనా అతనంతట అతను ఏమన్నా నిజాయితీగా చెప్తాడేమో చూడాలి అని నిర్ణయించుకుంది. హాయ్ విజ్జి, ఏమిటింకా అలాగే ఉన్నావా? సాయంత్రం వచ్చేసరికి రెడీగా ఉండమన్నాను కదా. షాపింగ్కి వెళదామనుకున్నాం కదా. 7 అయింది, త్వరగా తయారవు. ఆఫీస్ నుంచి వస్తూనే హడావుడి పెట్టాడు శ్రీరామ్. ఉదయం నుంచి వంట కూడా చేయలేదు, అన్నం తినలేదు. అన్య మనస్కంగా దిగులుపడి కూర్చున్న విజయని చూసి, అదేంటి అలా ఉన్నావు, ఒంట్లో బాగోలేదా అని ఆరాటంగా దగ్గరికి వచ్చి విజయ నుదుటి మీద చెయ్యి వేశాడు. విజయ చెయ్యి తీసేసింది. ఏమీ లేదు, వదలండి. షాపింగ్కి ఇవాళ వద్దు ముభావంగా అంది. అరే ఏమైంది, అలా ఉన్నావేమిటి అని అన్నాడు. విజయ సూటిగా అతని వంక చూసి, సుశాన్ ఎవరు? ఆ సుశాన్ ఎవరో ఉదయం వచ్చింది. ఆ మాటతో శ్రీరామ్ ముఖం ఒక్కసారిగా కళ్ళ తప్పింది. కలవరపడిపోయాడు. సుశాన్ వచ్చిందా? ఏమంది అని ఆరాటంగా అడిగాడు. ఆవిడేమందో నాకు అర్థం కాలేదు, ఒక్క మాట తప్ప. ఆమెకు పుట్టిన పిల్లాడికి మీరు తండ్రి అన్నది తప్ప. ఆవిడ ఫ్రెంచ్ అట, ఇంగ్లీష్ రాదంది. మీరు లేరంటే రేపు మళ్ళీ వస్తాను అని అంది. అతని ముఖంలో భావాలు గమనిస్తూ అంది. మారిన అతని ముఖంలో రంగు, అతని కలవరపాటు చూస్తే సుశాన్ మాటలో నిజం ఉంది అని అర్థమైపోయింది. ఓ దట్ బిచ్ ఏదో గొణికాడు. శ్రీరామ్ అలా అనగానే తిరస్కారంగా చూసింది విజయ. బిచ్, ఆమెని బిచ్గా చేసింది మీలాంటి మగాళ్లేగా. ఓ విజయ, నాకేమీ తెలియదు ఆ సుశాన్ సంగతి, ఏదో చెప్పబోయాడు. ఆవిడ సంగతి నాకేమీ తెలియక్కరలేదు. మీ గురించిన ఈ నిజం మా నుంచి దాచి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారో అది కావాలి నాకు. ఇక్కడ ఓ స్త్రీతో సంబంధం పెట్టుకొని ఒక పిల్లాన్ని కని ఏమీ తెలియనట్లుగా అక్కడికొచ్చి మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్న మీ ధైర్యాన్ని అభినందిస్తున్నాను. నన్నెంత దగా ఎందుకు చేశారు? ఆవేశంగా మొదలుపెట్టిన విజయ గొంతు రుద్ధమైంది. ప్లీజ్ విజయ, అలా మాట్లాడకు, నీకంతా చెప్తాను. అప్పుడు నీకు అర్థమవుతుంది సుశాన్ సంగతి. మిమ్మల్ని నేనేమీ మోసం చేయలేదు. ఈ విషయం దాచటం మోసం కాక మరేమిటి? ఉక్రోషంగా కన్నీళ్ల మధ్య అంది. ప్లీజ్ విజయ, అనవసరంగా ఏదేదో ఆలోచించి అపోహపడద్దు. నే చెప్పేది పూర్తిగా విన్నాక నీవేం అన్నా భరిస్తాను. ముందు నే చెప్పేది విను అనునయంగా అన్నాడు. నేను చెప్పేది కట్టుకథ కాదు, ప్రతి అక్షరం నిజం చెప్తాను. అప్పుడు నీవే శిక్ష విధించినా భరిస్తాను. ప్రాధేయపూర్వకంగా చూశాడు. అతని ముఖం చూస్తే అతను నిజంగానే బాధపడుతున్నాడు అని అతనికి చెప్పే అవకాశం ఇవ్వాలనిపించింది విజయకి. కళ్ళు తుడుచుకొని, చెప్పండి, దయచేసి అబద్ధాలు చెప్పి ఇంకా మోసగించాలి అని మాత్రం అనుకోకండి. విజయ, ఈ విషయం నీకు పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదు అన్నది నీ ప్రశ్న. చెబితే నీవే కాదు, చూస్తూ చూస్తూ ఎవరొప్పుకుంటారు అన్న భయంతో ముందుగా చెప్పలేదు. కానీ పెళ్ళైన రోజు నుంచి నేను చెప్పాలి అనే అనుకున్నాను. కానీ కొత్తగా పెళ్ళైన ఈ ఆనందాన్ని హరించడానికి మనస్సు ఒప్పుకోలేదు. ఇక్కడికొచ్చాక చెబుదాము అని వాయిదా వేశాను. నీవింకా వచ్చి వారం రోజులైంది.
4 రోజులు సరదాగా తిరుగుదాం. ఎంతైనా నీ మనసు బాధపడుతుంది కదా. సావకాశంగా ఓ రోజు చెబుదాం అని అనుకునేలోపే ఈ సుశాన్ ఇంత తొందరగా నా అడ్రస్ వెతికి పట్టుకొని వస్తుంది అని నేను ఊహించలేదు. ఏదో రోజు ఇలా వచ్చి బ్లాక్మెయిల్ చేస్తుందని ఊహించాను, కానీ నేను చెప్పేలోగానే ఇంత తొందరగా వస్తుందని ఊహించకపోవటం నాదే తప్పు. దోషిలా తలదించుకొని అన్నాడు. సరే, ముందు నుంచి చెబుతాను విను విజయ. నీకు తెలుసు కదా, మా నాన్నగారు చాలా చిన్న ఉద్యోగి అని అన్నది. 4 పిల్లలకి మామూలు చదువులు చెప్పించడమే ఆయనకి తలకు మించిన పని. నేను చిన్నప్పటి నుంచి చదువులో చురుకు. ప్రతి క్లాసులో ఫస్ట్ వచ్చేవాడిని. మెట్రిక్, ఇంటర్లో ర్యాంక్ కూడా వచ్చింది. ఇంజనీరింగ్ చదవాలని నా కోరిక. ఇంత బాగా చదువుకున్న నన్ను ఆయన నా కోరిక విని నిరాశపరచలేక అతి కష్టం మీద ఇంజనీరింగ్ చదివించారు. నా తోటి వారెందరో ఫారిన్ వెళ్ళటానికి పరీక్షలు రాస్తుంటే ఓ ఫ్రెండ్ సహాయంతో డబ్బు కట్టి నేను రాసి పాస్ అయ్యాను. మా లెక్చరర్లు అందరూ నన్నెంతగానో ప్రోత్సహించి తప్పకుండా అమెరికాకు వెళ్ళి బాగా సంపాదించి తమ్ముడు చదువు బాధ్యత తీసుకోవచ్చు, నాన్నగారు చేసిన అప్పులు కూడా తీర్చవచ్చు. నా ఆలోచనలు అవి. నాన్నకి నచ్చచెప్పాను. ఆయన పాపం భవిష్యత్తు అందంగా ఊహించుకొని నా మీద నమ్మకంతో ఇంటిని తాకట్టు పెట్టి అమెరికాకి టికెట్టు కొనిచ్చి పంపించారు. అప్పటికి నాకింకా 8 దొరకలేదు. అక్కడికి వెళ్ళాక ఫస్ట్ సెమిస్టర్ తర్వాత సాధారణంగా అందరికీ 8 దొరుకుతుంది అని అంతా చెప్పారు. ఎలాగో వెళ్ళి కాలేజీలో జాయిన్ అయితే ఏదో పని చేస్తూ 3 నెలలు కష్టపడితే 8 దొరుకుతుందన్న ధైర్యంతో టికెట్టు మరో $200 చేతిలో పెట్టుకొని అమెరికా చేరి కాలేజీలో జాయిన్ అయ్యాను. వచ్చాక ఒక 6 నెలలు నేను పడిన ఇబ్బందులు, కష్టాలు చెబితే భారతమే అవుతుంది. ఇలా చేతిలో డబ్బు లేకుండా ధైర్యం చేసి రావటం, వచ్చేశాను. కాలేజీలో జాయిన్ అయి ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్లు, అందులో తెలుగు వాళ్ళు ఎవరన్నా ఉండరా అని వెతికి పట్టుకున్నాను. డాక్టరేట్ చేస్తున్న ప్రసాద్ అన్న అబ్బాయి ఆ క్షణంలో దేవుడిలా కనిపించాడు. నీటిలో కొట్టుకుపోయే వాడికి గడ్డిపోచ ఆధారంలా అతన్ని వదలకుండా నా గోడు వినిపించి ఏదో ఒక పని ఇప్పించి ఉండటానికి ఓ గదిలో ఎవరితోనన్నా కలిసి ఉండే ఏర్పాటు చూసి పెట్టమని వేడుకున్నాను. సాధారణంగా కొత్తగా వచ్చి జాయిన్ అయిన స్టూడెంట్స్ కాస్త సెటిల్ అయ్యే వరకు, రూము అది కుదుర్చుకునే వరకు సీనియర్ స్టూడెంట్స్ ఆదుకోవటం అక్కడ మామూలే. వారు పడిన ఇబ్బందులు, బాధలు గుర్తు తెచ్చుకొని కొత్తగా వచ్చిన వాళ్ళకి ధైర్యం, మోరల్ సపోర్టే కాక ఆర్థిక సహాయం కూడా చేస్తారని విని ఉన్నాను. కనుక అతనికి అంతా చెప్పుకున్నాను. ప్రసాద్ ఇంకొకరితో కలిసి చిన్న 2 రూమ్ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. వంతుల వారీగా వండుకుంటారు. అతను వండినప్పుడు ఇతను ఇల్లు క్లీనింగ్, ఇతను వండినప్పుడు అతను పని పంచుకుంటారు. అతను తమిళుడు. వేరే ఏర్పాటు నేను చూసుకునే వరకు తన రూమ్లో సర్దుకోవచ్చు అని నాకు భరోసా ఇచ్చాడు. ఏదైనా పెట్రోల్ బంక్, డిపార్ట్మెంటల్ స్టోర్లు, ఉద్యోగాలు పేపర్లలో ప్రకటనలు చూసి అప్లై చేయాలన్నాడు. సాధారణంగా ఇండియా నుండి వచ్చిన స్టూడెంట్లు బాగా డబ్బున్న వాళ్ళు, డాలర్లు మేనేజ్ చేయగలిగిన వారు తప్ప మిగతా మామూలు వాళ్ళంతే. 8 దొరికే వరకు యూనివర్సిటీలో టీచింగ్ అవకాశం ఉంటే అక్కడ, లేదంటే పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ రాత్రి షిఫ్ట్లు, డ్యూటీలు చేసి డబ్బు సంపాదిస్తారు. 3-4 కలిసి చిన్న ఇల్లు తీసుకొని వండుకుంటూ ఉద్యోగాలు, చదువుతో ఓ ఏడాది ఎంతో కష్టపడతారు. ఎంత చిన్న ఉద్యోగానికైనా సిద్ధపడాలి. ఇండియాలో తమ కొడుకు అమెరికా వెళ్ళాడు అని మురిసిపోతారు తల్లిదండ్రులు. కానీ కొత్త ముఖాలు, కొత్త వాతావరణం, కొత్త యూనివర్సిటీ, కొత్త ఇంగ్లీషు ఉచ్చారణ, ఇంట్లో కాఫీ గ్లాస్ దగ్గర నుంచి అందించే తల్లి, డబ్బు సమకూర్చే తండ్రుల దేశం నుంచి వచ్చిన మేము అంటు తోముకుంటూ, బట్టలు ఉతుక్కుంటూ, వండుకుంటూ, పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ, ఇటు రాత్రి పగలు కష్టపడి 2 ఏళ్లలో ఎంఎస్ని ఏనర్థంలో ముగించాలి అన్న పట్టుదలతో చదువుతూ ఎంత కష్టపడతారో, అందులో అన్నీ అలవాటయ్యే వరకు ఎంత అవస్థ పడతామో మీకు అర్థం కాదు. అందుకే అమెరికా వచ్చే అబ్బాయిలు ఇండియాలో ఎంత బాధ్యతారహితంగా అల్లరి చిల్లరిగా తిరిగినా ఇక్కడికి వచ్చి 1 ఏడాది ఉండేసరికి పొగరు వగరు అన్నీ అణిగి ప్రతి పని సొంతంగా చేసుకుంటూ మెచ్యూర్డ్ అయిపోతారు. సరే, సుశాంత్ సంగతి చెప్పకుండా ఇదంతా చెప్తున్నాను అని విసుక్కోకు.
సుసాన్ నాకెలాంటి స్థితిలో పరిచయమైందో ఆ వాతావరణం నీకు అర్థం కావాలనే ఇది చెప్పాను. సుసాన్ ఇల్లు క్లీనింగ్కి వారానికి ఒకసారి ఆదివారం వచ్చినప్పుడు చూశాను. ఆశ్చర్యపోకు. నీలాగే సుసాన్ లాంటి అమ్మాయి క్లీనింగ్ మెయిడ్ అని వినగానే మొదట నేను ఆశ్చర్యపడ్డాను. కానీ అక్కడ ఇది మామూలే. కాలేజీ పిల్లలు, మధ్యతరగతి అమ్మాయిలు ఇలా పార్ట్ టైం ఉద్యోగాలు చేసి సంపాదిస్తారు. సుసాన్ కుటుంబం చితికిపోయిన కుటుంబం. తండ్రి తాగి తాగి డబ్బంతా తగలేసి యాక్సిడెంట్లో కింద భాగమంతా చచ్చుపడి మంచంలో పడుంటాడు. సుసాన్ కాక ఇంకా 3 పిల్లలు. తల్లి ఏదో చిన్న ఉద్యోగం చేస్తుంది. సుసాన్ కాలేజీలో చదివే తాహత లేక ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ తల్లికి సహాయపడుతూ ఇలాంటి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తుంది తన సొంత ఖర్చుకి. మేం బ్యాచిలర్స్కి అలవాటు కాకపోవటం వలన టైం లేక వారానికి $10 ఇచ్చి క్లీనింగ్కి మెయిడ్గా కుదుర్చుకున్నాము. మా ఫ్రెండు, అతని రూమ్మేటు ఆదివారం వచ్చి ఇల్లంతా వ్యాక్యూమ్ క్లీనింగ్ చేసి వంటిల్లంతా శుభ్రం చేసి బాత్రూంలు తళ్ళతళ్ళలాడేటట్లుగా కడిగి కిటికీలు అద్దాలు తుడిచి బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఇస్త్రీ చేసేది. స్టవ్ అంతా మరకలు, బాత్రూమ్ అంతా మరకలు, ఇల్లంతా చండాలంగా చేసేవాళ్ళం. యూ డర్టీ పిగ్స్, లేజీ బగ్స్, ఇంత డర్టీగా చేస్తున్నారు ఇల్లు అని అంటూ ముద్దుగా విసుక్కుంటూ పాపం అంతా చేసేది. ఆ రోజు పాపం కాఫీ బ్రేక్ఫాస్ట్ కూడా చేసి పెట్టేది. మా పట్ల సుసాన్ ఎంతో అభిమానం చూపి అందరికంటే ఎక్కువ పని చేసి పెట్టేది. నా సంగతంతా మా ఫ్రెండు చెబితే తను పనిచేసే గ్యాస్ స్టేషన్లో రాత్రి షిఫ్టు అతను మానేశాడని ఆ పని కుదురుస్తాను అని నన్ను తీసుకెళ్లి యజమానికి పరిచయం చేసి ఉద్యోగం ఇప్పించింది. వారానికి $50 ఉద్యోగంలో ప్రవేశించాను. కనీసం తిండి ఖర్చన్నా సంపాదించాలి. మిత్రుడి మీద ఆధారపడకుండా రాత్రి 9 నుంచి తెల్లారి 6 వరకు డ్యూటీ. పుస్తకాలు అక్కడికే పట్టుకెళ్ళి చదువుకునేవాడిని. సుసాన్ క్యాష్ కౌంటర్, నేను మిగతా పనులు చూడటం. టీచింగ్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను. 8 వచ్చినా అది కాలేజీ ఫీజుకే సరిపోతుంది. భోజనానికి ఏదో చేసి సంపాదించాలి. ఇంకో మంచి పార్ట్ టైం ఉద్యోగం దొరికే వరకు ఇదే గతి. ఆ ఉద్యోగం ఇప్పించిన సుసాన్ పట్ల నా మనసంతా కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. చదువుతో నిద్ర ఆగలేక పడుకుంటే పాపం నన్ను లేపకుండా నా పని తనే చూసేది చాలా మటుకు. నేను పగలు ఇంటికెళ్ళి పడుకుంటా. పాపం నీవు మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి, పడుకో అని అంటూ అభిమానంగా మాట్లాడేది. సుసాన్ అందానికి ఆమె అభిమానానికి నాకు తెలియకుండానే ఆమెకు దగ్గరైపోయాను. పరాయి దేశంలో ఒంటరితనంలో సుసాన్ కంపెనీ, రాత్రి ఎవరూ లేని ఏకాంతం, వయసు వేడి, ఏం చేసినా ఆ దేశంలో ఎవరూ పట్టించుకోరు, ఎవరికీ తెలియదు అన్న ధైర్యం అన్నింటికంటే. ఆమె అభిమానంతో అన్ని విషయాలలో నన్ను ఆదుకున్న మంచితనం, ఆమె పట్ల ఆకర్షణ, అభిమానం మొదలై 3 నెలలకే ప్రేమగా మారింది. ఈలోగా ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టాల్సి వచ్చింది. ఎయిడ్ ఇంకా రాలేదు. ఏం చెయ్యాలో తోచక ఫ్రెండ్ని అడిగాను. అతను కూడా స్టూడెంటే. అతని దగ్గర $150 ఉంటే ఇచ్చారు. నేను 3 నెలల్లో కష్టపడి దాచిన $100, ఇంకా $250 కావాలి. గాబరా పడిపోయాను. పాపం సుసాన్ తన యజమానితో చెప్పి తన పూచీ ఉండి నెలకింత అని కోసుకునేటట్లుగా అడ్వాన్స్ ఇప్పించింది. దాంతో నా కృతజ్ఞత మరింతగా పెరిగిపోయింది. మనసారా అభిమానించి ప్రేమించసాగాను. తను కూడా నా పట్ల ఆకర్షితురాలు అయిందని మాటలు చేతలతో చూపేది. వయస్సులో ఉన్నవాళ్ళం. ఈ డేటింగ్లు, లవ్ అఫైర్లు పట్టించుకొని దేశంలో మేం దగ్గరవటానికి ఏం భయపడలేదు. మా రూమ్మేట్లు 2 డాక్టరేట్లు చేస్తున్నారేమో. ఎప్పుడు లైబ్రరీలో రెఫరెన్స్లు చేసుకుంటూ నోట్సులు రాసుకుంటూ ఏ రాత్రో చేరేవారు పడుకోవటానికి. మా పరిచయం ప్రేమగా మారాక సుసాన్ ఎవరూ లేనప్పుడు ఇంటికి కూడా వచ్చేది. సుసాన్ని నిజంగా ప్రేమించడం మొదలుపెట్టాను. ఆ అమ్మాయి సామాన్య సంసారం నుంచి కష్టాల మధ్య పెరిగిన పిల్ల. నాది అంతే కదా. చదువయ్యాక అందరినీ ఒప్పించి పెళ్ళాడాలి అని అనుకున్నాను. 6 నెలల తర్వాత ఎయిడ్ వచ్చింది. మరో డిపార్ట్మెంట్లో స్టోర్స్లో వారానికి $100 ఉద్యోగం దొరికింది. టీచింగ్ ఉద్యోగం ఇంకో 2 నెలల్లో దొరకవచ్చు. కాస్త పరిస్థితి చక్కబడ్డాక చదువు మీదే మనసు లగ్నం చేసి MS ఏనర్థంలో పూర్తి చెయ్యాలి అని పట్టుదలగా కష్టపడసాగాను.
మా ఇద్దరి అనుబంధం రోజురోజుకి పెరిగింది. ఆమెని చదువై ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను. కానీ ఆలోచనలు, అభిప్రాయాలని తలకిందులుగా చేసి ఒకరోజు హఠాత్తుగా సుసాన్ వచ్చి తను ప్రెగ్నెంట్ అని ఇంట్లో తల్లడిగి తిట్టిందని ఏడుస్తూ చెప్పింది. తను ఫ్యామిలీ ప్లానింగ్ మాత్రలు వేసుకుంటాను అని చెప్పేది. మరి ఇదెలా జరిగిందంటే ఆ మధ్య 1-2 రోజులు మర్చిపోయాను అని చెప్పింది. నేనున్న స్థితిలో పెళ్లి చేసుకోలేను, అబార్షన్ చేయించుకో అని అన్నాను. డబ్బు లేదు అని నసిగింది. $300 అవుతుందని కావాలని కూర్చుంది. నా దగ్గర అంత డబ్బు లేక నా రూమ్మేట్కి ఈ గొడవ చెప్పి డబ్బడిగాను. అతను నన్ను ఇలాంటి గొడవల్లో ఇరుక్కున్నందుకు గట్టిగా మందలించి, ఇలాంటి అమ్మాయిలు ఇలాంటి వంకలతో బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజుతారు, ఇప్పటికైనా వద్దు అని కేకలేశాడు. డబ్బు తీసుకెళ్ళి సుసాన్ కొన్నాళ్ళు మళ్ళీ అస్సలు కనపడలేదు. పోనీ గొడవ వదిలిపోయింది అని సంతోషించాను. ఈ సంఘటనతో సుసాన్ పట్ల ప్రేమ, సానుభూతి తగ్గిపోయింది. తర్వాత 5 నెలలకి 9వ నెల కడుపుతో మళ్ళీ వచ్చి సుసాన్ని చూసి నిర్ఘాంతపోయాను. అబార్షన్కి లేట్ అయిందని చేయనంది డాక్టర్. తల్లి తిట్టి ఇంట్లో నుంచి పంపించేసిందని ఈ పని ఆ పని చేసుకుంటూ వేరే ఉంటున్నాను. ఇప్పుడు డెలివరీ టైం అయింది. చేతిలో డబ్బు లేదు, చూసే దిక్కు లేదు. డెలివరీ ఖర్చు నాదేనని $1000 అవుతుందని, నీది బాధ్యత అని అంటూ నిలేసింది. గుండెలు అదిరిపోయాయి. $1000 ఎక్కడి నుంచి తాను? మా స్నేహితుడు చెప్పింది అక్షరాల నిజమైంది. నా దగ్గర డబ్బు లాగటానికి వేసిన ఎత్తు అని, తన వలలో చిక్కుకున్నాను అని అర్థమై భయపడ్డాను. డబ్బు ఇవ్వకపోతే యాగీ చేసి అందరికీ చెప్పి నా పరువు పోగొడుతుంది అని ప్రొఫెసర్లకి నా సంగతి తెలిస్తే నా చదువు దెబ్బతిని భవిష్యత్తు పాడవుతుందని భయపడి 2-3 స్నేహితుల దగ్గర అప్పు చేసి డబ్బిచ్చి ఇక నా దగ్గరికి రావద్దు అని గట్టిగా చెప్పాడు. సుసాన్ కొడుకుని కనింది. ఆ తర్వాత 15 రోజులకి నెల వచ్చి $100 పిల్లాడి పోషణాభారం నీదే అని అంటూ కూర్చునేది. ఏదో కొంత ఇస్తే కానీ వదిలేది కాదు. గట్టిగా ఇవ్వనని పొమ్మంటే నీ కొడుకుని నీవేం చేసుకుంటావో చేసుకో, వదిలిపోతాను అని బెదిరించేది. వాడి మెయింటెనెన్స్కి కోర్టులో దావా వేస్తాను అని బెదిరించింది. భగవంతుడా, ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నాను. రాత్రింబవళ్ళు నిద్ర పట్టేది కాదు. ఈ ఆపద నుంచి గట్టెక్కించమని దేవుణ్ణి ప్రార్థించేవాడిని. భగవంతుడు నా మొర ఆలకించినట్లు క్రిస్మస్ పండగ రోజున మా ఫ్రెండ్ కజిన్, ఆ ఊర్లోనే ఇంకో యూనివర్సిటీలో డాక్టర్ చదువుతున్న అతను వచ్చాడు. ఇది వరకు 2-3 సార్లు చూశాను అతన్ని. ఈసారి అతను చాలా వర్రీగా, డల్గా ఏదో పోగొట్టుకున్నవాడిలా ఉంటే తరచి మా ఫ్రెండ్ అడిగితే ఓ గొడవలో ఇరుక్కున్నాను అని, ప్రెగ్నెంట్ అయి పిల్లాన్ని కని డబ్బులు గుంచుతూ బ్లాక్మెయిల్ చేస్తుందని, ఎలా వదులుచుకోవాలో అర్థం కావటం లేదు అని దిగులుగా అన్నాడు. అచ్చం నా కథలాగే ఉంది. మేమిద్దరం ఆశ్చర్యంగా పేరు వివరాలు అడిగితే పేరు కాక ఫోటో చూపించి ఏం చేయటం అని సలహా అడిగాడు. ఆ ఫోటో చూసి నిర్ఘాంతపోయాను. సుశాంత్ది కూడా ఆ ఫోటోనే. అంతా విని అతను తెల్లబోయాడు. అంటే ఇక్కడ నాతో, అక్కడ అతనితో ఇలాంటి నాటకమాడి ఇద్దరిని బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజుతుంది. మా ఇద్దరిలో ఆ పిల్లాడు ఎవరి పిల్లాడో తెలియదు. మేమే కాక ఇంకెవరన్నా ఉన్నారేమో తెలియదు మాకు. సుశాంత్ మా గుప్పిట్లోకి వచ్చిందని సంతోషం కలిగింది. ఇద్దరం కలిసి సుశాంత్ని నిలదీసి బెదిరించి మాతో ఇలా ఆటలాడినందుకు పోలీస్ కంప్లైంట్ ఇస్తాము అని, జైల్లో వేయిస్తాము అని బెదిరించి మళ్ళీ మా దగ్గరికి రావద్దని చెరో $100 ఇచ్చి వదిలించుకున్నాం. ఆనాడే మేము నిర్ణయించుకున్నాం, మేం పెళ్లి చేసుకుంటే భార్యకి సంగతి ముందుగా చెప్పాలని. సుశాంత్ బ్లాక్మెయిల్ చేసి పెళ్ళాలతో చెప్పేలోగా మేమే ముందుగా చెప్పి వాళ్ళని హెచ్చరించాలి అని అనుకున్నాం. ఆ దెబ్బతో సుశాంత్ బాధ వదిలిందని సంతోషించి ఉద్యోగం రాగానే ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకున్నాను. నీకు చెప్పేలోగానే సుశాంత్ ఇంత తొందరగా వస్తుంది అని అనుకోలేదు. సుశాంత్ ఫ్రెంచ్ అని, ఇంగ్లీష్ రాదు అని అంది. అది శుద్ధ అబద్ధం. తను అమెరికన్. అంతా విడమర్చి నేను చెప్పేస్తే బ్లాక్మెయిలింగ్కి అవకాశం ఉండదు కదా. ఇవాళ నీ దగ్గరికి వచ్చి కాస్త చెప్పి
నీ బుర్రలోకి అనుమానం ఎక్కించి రేపు నా దగ్గరికి వచ్చి నీ భార్యకు చెప్తాను అని భయపెట్టి డబ్బు లాగాలని ఎత్తు. విజయ, సుసాన్ ఇలాంటిదని తెలియక మోసపోయాను. తనని నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. తను డబ్బుల కోసం ఇలా నాటకాలాడి బ్లాక్మెయిల్ చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. మా ఇద్దరితో ఒకేసారి ఇలా నాటకమాడింది. ఇంకెంతమందితో చేస్తుందో ఎలాంటి పని. విజయ, వయసు వేడిలో ఒంటరితనంతో సుశాంత్ చేసిన సహాయానికి కృతజ్ఞతతో ఆమె వలలో పడ్డాను. ఆ సమయంలో నేనున్న స్థితి అర్థమైతే నే చేసింది తప్పే, అయినా క్షమించగలవు. చేసిన తప్పుకి చాలానే మూల్యం చెల్లించాను. నేను అనుభవించిన టెన్షన్, శిక్ష నాకు. నిన్ను మోసం చెయ్యాలని, చేస్తున్నానని ఎన్నడూ అనుకోలేదు. ముందు చెబితే చూస్తూ చూస్తూ ఇండియాలో ఏ తల్లిదండ్రి అంగీకరించరు అన్న భయంతో పెళ్లికి ముందు చెప్పలేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నేను దోషిని కానీ ద్రోహిని కాను. ఎంతమంది ఎఫ్ఐఆర్లు నడపటం లేదు? ఎంతమంది కాలేజీ పిల్లలతో ఆఫీసర్లు సెక్స్ సంబంధాలు పెట్టుకోవటం లేదు? కాలేజీ అబ్బాయిలు అమ్మాయిలు ఆకర్షింపబడతారు, కలలు కంటారు. కాస్త ధైర్యం ఉన్నవారు ముందుకు వెళతారు. ఈ ఫ్యామిలీ ప్లానింగ్లు వచ్చాక ఎంతమంది పవిత్రంగా ఉన్నారు అని అన్నది ప్రశ్నార్థకమే. ఆలోచించు విజయ, ఒక్క మాట కూడా అబద్ధం చెప్పలేదు. నీవు నన్ను మన్నించగలిగితే సంతోషిస్తాను. లేదు అంటే ఏం చెయ్యాలి అన్నది నీవే నిర్ణయించి చెప్పు. చాలా బాధగా ధైర్యంగా అని గదిలోకి వెళ్ళిపోయాడు. శ్రీరామ్ చెప్పింది వినగానే చటుక్కున విజయకి ఓ సంగతి గుర్తుకొచ్చింది. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉండే బావ అంటే తనంటే బావకి అభిమానం, ప్రేమ. బావ అందం, కవిత హృదయం, కమ్మగా పాడే బావ గొంతు అన్నీ తనని ఆరాధనలో పడేసింది. చదువబ్బలేదని తన ఇంట్లో తన దయ మీద బతికే బావంటే తండ్రికి గిట్టేది కాదు. చదువు, ఉద్యోగం లేదు. కవితలు, కథలు అన్నం పెడతాయా? వాణ్ణి కట్టుకొని ఏం తింటావు అని అంటూ తండ్రి బావతో పెళ్లికి ఇష్టపడలేదు. ఇద్దరం ఒకరికి ఒకరం దూరం కాలేక దగ్గరవ్వలేక ఎంతో బాధపడ్డారు. తనకి పెళ్లి సంబంధాలు చూడటం మొదలయ్యాక తిరగబడితే తండ్రి ససేమిరా అన్నారు. అలాంటి స్థితిలో ఓ రోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు బావ తనను కౌగిలించుకొని ముద్దులు పెట్టుకొని కన్నీళ్లు కార్చాడు. తను వివసురాలు అయింది. ఆఖరి క్షణంలో మేల్కొంది. తమ ఇద్దరి మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని గమనించి తండ్రి బావని ఇంట్లో నుంచి పంపించేశాడు. తండ్రి మాటలో నిజం ఇంకో 2 ఏళ్ల తర్వాత గుర్తించి బావని మర్చిపోవటానికి ప్రయత్నించి తల్లి తండ్రి తెచ్చిన సంబంధాలకు తల ఒగ్గింది. మరచిపోవటం అంత సులువు కాకపోయినా మనసుని సమాధానపరుచుకొని పెళ్లికి సిద్ధపడింది. అమెరికా సంబంధం అని అనగానే ఈ పెళ్లికి సిద్ధపడింది. అమెరికా సంబంధం అనగానే పెళ్లికి మరో మాట లేకుండా ఒప్పుకుంది. శ్రీరామ్ అన్నట్లు తాను మానసికంగా కొంతవరకు శారీరకంగా వ్యభిచరించింది. శ్రీరామ్ చేసిన తప్పును ఒప్పుకున్నాడు చాలా నిజాయితీగా. అతను అన్నట్లు పెళ్లి తర్వాత అయితే తనని మోసగించినట్లే లెక్క. పెళ్లికి ముందు చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు జీవితాలలో అనేక సంఘటనలు జరుగుతాయి. ఈ సుశాంత్ రాకపోతే అతని గతం తనకేం తెలిసేది? తన గతం అతనికి తెలియదు. ఇప్పుడు తానేదో పెద్ద పవిత్రంగా ఉన్నట్లు శ్రీరామ్ని తప్పుపట్టడం ఏమిటి? ఇప్పుడు శ్రీరామ్ని వదిలి వెళ్లే ధైర్యం తనకుందా? కాపురం వదులుకొని వచ్చిన తనని తల్లి తండ్రి ఆదుకుంటారా? నలుగురు నోళ్లలో తను పడి కాపురం రట్టు చేసుకుంటే వచ్చేదేముంది? తప్పు చేసి నిజాయితీగా చెప్పిన శ్రీరామ్ని క్షమించకపోవటం ఔదార్యం కాదు, గతం గతః అని అనుకోవటం ఒక్కటే ఈ పరిస్థితులలో ఉత్తమం. తేలికైన మనసుతో శ్రీరామ్ గదివైపు నడిచింది విజయ.